ఇదిగో బాబు 1 కిలో స్వీట్ ఇవ్వు. స్వీట్స్ అయిపోయినాయి మేడం, నో సేల్. అయిపోయిందా? అదేంటి ఇన్ని స్వీట్లుండగా? ఉన్నా అమ్మను మేడం. ఏ ఎందుకమ్మో? ఒక పెళ్లివారు షాపులో ఉన్న స్వీట్స్ మొత్తం కావాలని అడ్వాన్స్ ఇచ్చారు. వాళ్ళకి తప్ప ఇంకెవరికి అమ్మం. ప్లీజ్ 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 1 కిలో ఇవ్వు. నిన్ను చంపి నీ కడుపును పుడతా. చచ్చాక వాడి కడుపులో ఎలా పుడతారు బావగారు? వాడు చస్తే ఏంటి, వాడి భార్య ఉందిగా, ఆవిడ కడుపును పుడతా. గొప్ప మేధావులండి బాబు. ముందు ఇక్కడ నుంచి చేయాలండి. అయితే స్వీట్లు ఇవా? ఇవ్వను. రేయ్, నా సంగతి నీకు తెలీదు. 1 క్వార్టర్ కొట్టానంటే నేను మనిషినే కాదు. పోయినా నువ్వు మనిషివి కాదులే. నోరు మూసుకుని వెళ్ళండి, లేదంటే పంచదార పాకలను ముంచి లేపుతాం. చీమల వ్యక్తున్న చేపలా అయిపోతారు. వెళ్ళండి. ఏయ్, నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదు. అవును, నువ్వు నుంచుంటే నీ బ్యాగ్ గ్రౌండ్ ఉన్నా కనపడదు, కాబట్టి ఎవరికి తెలియదు. పోలీస్ 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 పోలీస్. మీకే కాదు, మాకు తెలియదు ఎట్లా ఉన్నాయి. బావగారు పదండి పదండి. బావగారు చూడబోతే ఈ స్వీట్లు దొరికేలా లేవు ఈ రోజు. అమ్మో, స్వీట్ లేకుండా వెళ్తే అమ్మ చంపేస్తుంది. బావగారు అక్కడెవడో ఉన్నాడు, వాడిని అడుగుదాం పదండి. బాబు వెళ్ళరా? బాబు, ఇక్కడ స్వీట్ షాప్ ఎక్కడుంది? తెలుగు నయ్యాత. హిందీ వాడివా? స్వీట్ షాప్ స్వీట్ షాప్. సీదా జాకే లెఫ్ట్ లేలో. ఏమన్నవరా అర్థమే చావట్లేదు. వెనకెళ్ళి మళ్ళీ ముందుకు రమ్మంటున్నాడు. అంతే కదా భయ్యా? నై నై, స్ట్రైట్ స్ట్రైట్. ఓహో స్ట్రైటా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముందుకండి పోనివ్వండి బావగారు. ఏక్ సెల్ఫీ. మనం వెళ్దాం పదండి పదండి. అమ్మయ్యా, అదిగో దొరికింది, దిగండి. అలాగే అలాగే పద. బాబు 1 కిలో స్వీట్స్ ఇవ్వు. క్యా చాహియే? చాయ్ వద్దు, స్వీట్స్ స్వీట్స్ కావాలి. క్యా జీ బోలో. ఏంటి బావగారు అందరూ హిందీలోనే మాట్లాడుకుంటున్నారు? నాకు అది డౌట్ గా ఉంది. బాబు ఇదే ఊరు? క్యా సిటీ? హైదరాబాదేనా? ఏ క్యా హైదరాబాద్, ఏ మహారాష్ట్ర బోర్డర్. మహారాష్ట్ర బోర్డరా? స్వీట్స్ కోసం వెతుకుతూ రాష్ట్రం దాటి వచ్చేసావా? స్టేట్ దాటాలంటే 1 రోజు పడుతుంది, అలాంటిది గంటలో రాష్ట్రం ఎలా దాటొచ్చు? అయ్యో, అదే అర్థం కావట్లేదు. పదండి అత్తయ్య గారికి ఫోన్ చేద్దాం. పదండి. అయ్యో, స్వీట్స్ తెస్తామని వెళ్ళిన లతా శిరీష రాంబాబులు ఇప్పటి వరకు రాలేదేంటి? ఎక్కడ చచ్చారు? జై సాయిరామ్. నమస్కారం. జై సాయిరామ్. నాకు కూడా నమస్కారం పెడుతున్నారే. జై సాయిరామ్. తప్పమ్మా. జై సాయిరామ్. ఇప్పటిదాకా దండం పెట్టింది లోపలున్న సాయిబాబాకా? నా స్వీట్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది వస్తుంది. అదిగో వచ్చేసింది. హలో అత్తయ్య గారు, స్వీట్ దొరికింది. దొరికిందా? ఎంత శుభవార్త చెప్పావే. మరి ఆ విషయం ఆనందంగా చెప్పాలి గాని ఏడుస్తూ చెప్తావేంటే? స్వీట్ దొరికింది, కానీ తిరిగి రావటానికి అడ్రస్ దొరకట్లేదు. అడ్రస్ దొరకట్లేదా? అసలు ఇంతగా మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మహారాష్ట్ర అంట అత్తయ్య గారు. గంటలో మహారాష్ట్ర
మహారాష్ట్రకి వెళ్ళారా? ఏంటే కామెడీలు చేస్తున్నారా? ఇటు నిజం అమ్మా, ఇక్కడికి ఎలా వచ్చావో అర్థం కావట్లేదమ్మా. ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే ఉన్నారమ్మా, నాకు ఎవరు అడ్రస్ చెప్పట్లేదమ్మా. మ్యాజిక్ చెయ్యమంటే గంటలో మహారాష్ట్ర వరకు పంపిస్తావా? నువ్వు సామాన్యుడు కాదు. సర్లే, ఎలాగలో వచ్చి చావండి. పాపం మహారాష్ట్ర బాగా దూరం కదూ. బహుశా ఇప్పట్లో స్వీట్స్ రావేమో. ఎందుకు రావు? సూయ అన్న సూయ చిటికలు తీసుకొస్తాను చూడు. అల్లా మాలేక్, ఈ స్వీట్స్ ఎవరికి చేదు గుర్తులు మిగల్చబోతుందో. అడిగు తాత. గిడనవా తాత? మా మొక్కు తీరింది తాత, ఇక మేము మా ఊరు వెళ్తున్నాం. ఎవరి ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి గమ్యం రాగానే వారు దిగిపోవాల్సిందే. మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోయినా దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు గాని అవతలకెళ్ళండి. తాతగారికి నేను స్వీట్ పెట్టాలి. స్వీట్ కాకపోతే స్వీట్ కొట్టే పెట్టుకో. మేమన్నా వద్దనమా ఏంది? పాత వెగీత. నోరు చూడు, నోరు. పొట్టి మహందానా, గుర్తుందిగా? నీకు స్వీట్ పెడితే నేను అడిగింది చేస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఈ పకీరు తన ప్రాణాన్నైనా వదులుకుంటాడు కాని ఇచ్చిన మాట తప్పడు. అయితే నాకు మాట ఇవ్వు. ఏంటది? ఆ ఇద్దరు పిల్లలు నా మనవరాళ్ళు. వాళ్ళిద్దరూ బ్రతుకుంటే నాకు ఆస్తి రాదు. అందుకని ఆ ఇద్దరిలో ఒకరిని. అల్లా మాలేక్, తుచ్చమైన డబ్బు కోసం రక్త సంబంధాన్ని వదులుకుంటావా? అనసూయ డబ్బు కోసం ప్రాణాలే వదులుకుంటుంది. ఇక వాళ్ళెంత చెప్పు? వాళ్ళల్లో ఒకరిని నీ మ్యాజిక్ తో లేపేయాలి. చెప్పు, లేపేస్తావా? ఈ పకీరు ప్రాణం పోస్తాడు, పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాడు తప్ప నువ్వు ఆశించిన పని చెయ్యడు. అయితే నువ్విచ్చిన మాట తప్పుతావా? నువ్వు నిజమైన పకీరు కాదా? అల్లా మాలేక్, ప్రయాణం మొదలైంది. గమ్యాన్ని చేరవలసిన సమయం ఆసన్నమైంది. సరే, ముందు నీ మాట నిలబెట్టుకో, తర్వాత నా మాట నిలబెట్టుకుంటాను. అలాగే. ఇదిగా స్వీట్ తీసుకో. ఏ పకీర్, నీ జిహ్వ చాపల్యం ఆ పసివారికి ఆపద కానుంది. ఇచ్చిన మాట కట్టుబడాలా? మాట తప్పి నమ్మిన వారి నమ్మకాన్ని పోగొట్టుకోవాలా? అల్లా మాలేక్, రాళ్ళున్నాయంటే కారులో ఉన్నప్పుడు స్వీట్లు అడిగితే ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. కనీసం నువ్వైనా స్వీట్స్ పెట్టమ్మా. నా దగ్గర స్వీట్స్ ఉన్నట్టు వీడికెలా తెలుసు? నా దగ్గర స్వీట్స్ లేవు. మరి నీ దగ్గర ఏదో స్వీట్ బాక్స్ కనపడిందే. అవి రాళ్ళు రాళ్ళు రాళ్ళు. స్వీట్స్ కాదు రాళ్ళు అన్నావు. నిజమే, ఇవి రాళ్లే. కాదు, అవి స్వీట్లే. నీకు పెట్టాల్సి వస్తుందని రాళ్ళు నా అబద్ధం చెప్పాను. అల్లా మాలేక్, అబద్ధమని నువ్వనుకున్నావు, అదే నిజం కావాలని ఆ దేవుడు అనుకున్నాడు. ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చుకోలేదు కాబట్టి నువ్వు నాకిచ్చిన మాటను నెరవేర్చను అంటావు. కర్మ. పోయి పోయి మాయల పకిరితో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ.
ప్రయాణం ఆగిపోయింది. ఈ పకీరు వాయిదా వేశాడు. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మా బాధ ప్రయాణం గురించి కాదు తాత, మరి మా అమ్మ గురించి. మా అమ్మ బ్రతుకుంటే మాకిన్ని కష్టాలు వచ్చేవే కాదు. అవును, మా అమ్మ ఉంటుంటే ఇద్దరం ఒకే దగ్గర పెరిగేవాళ్ళం, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం. అంటే మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళా? అవును, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. నేను అక్క, నేను చెల్లి. అక్క, చెల్లి. అక్క, చెల్లి. అమ్మా నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయినా నేను నిన్ను వదలను చెల్లి. నేను నిన్ను వదలనక్క. సచ్చేదాకా నీతోనే ఉంటాను. నీకోసమే బ్రతుకుతాను. ఏ జన్మలో ఏం పాపం చేశామో అమ్మ ప్రేమ రుచి చూడకుండానే, అమ్మ లాలిపాట వినకుండానే, అమ్మా అమ్మా అని పిలిచే అదృష్టం లేకుండానే ఆ బాబా మన అమ్మని తీసుకెళ్ళిపోయాడు. ఆయనకు అమ్మెవరో నాన్నెవరో తెలియదంట కదా. అవును, అందుకే మనకు కూడా అమ్మ నాన్నల్ని దూరం చేసినట్టున్నాడు. అమ్మ లేకుండా ఆయన పెరిగాడని అందరూ అలా పెరగాలనుకుంటే ఎలా? ఆయనని నమ్ముకున్న వాళ్ళని అనాథల్ని చేస్తే ఎట్లా? ఆయనకి మహాపురుషుడు, యోగ పురుషుడు. భవబంధాలకు, ప్రేమానురాగాలకు అతీతుడు. ప్రతి ప్రాణిలో అమ్మని చూడగలరు. ప్రతి ప్రాణికి అమ్మ కాగలరు. కానీ మేము అమ్మ లేని ఏకాకులం. అమ్మ ప్రేమ కోసం ఎదురు చూసే అభాగ్యులం. మా కన్నీరు ఆ బాబాని కదిలిస్తే, ఆయన గుండె కరిగిస్తే మాకు సమాధానం చెప్పాలి. మీ భారం నా పైన వెయ్యండి, నేను మోస్తానని చెప్పిన ఓ సాయి, నీవే అవతార పురుషుడివైతే, మహా అవధూతవైతే రా. మా అమ్మనొక్కసారి చూపించు. మా అమ్మను కలిసే భాగ్యం ప్రసాదించు. అల్లా మాలిక్. ఆ పకీరు ఈ పకీరు కన్నా మంచివాడమ్మా. తన భక్తుల కంట కన్నీరు చూస్తే కరిగిపోతాడు. వారి కోసం సూర్య చంద్రులని, అష్ట దిక్కుల్ని, ఆఖరికి ఆ దైవాన్ని కూడా శాసిస్తాడు. ఆయన ఉన్నదే నిజమైతే త్వరలోనే మీ అమ్మని కలుస్తారు. చూస్తారు. నిజమా? నిజమా తాత? ఈ పకీరెప్పుడు అసత్యం చెప్పడు తల్లి. మీ గమ్యమేమిటో తెలిసింది కదా. ప్రయాణం మొదలు పెట్టండి. థాంక్స్ తాత. వాళ్ళమ్మని కలుస్తారని చెప్తున్నాడు అంటే వీళ్ళని చంపి పైన వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తాడన్నమాట. ముసలోడు మాయలోడే. చాలా థ్యాంక్స్ తాతగారు. వీళ్ళు నిజంగానే వీళ్ళ అమ్మని కలుస్తారా? వీళ్ళు కలుస్తారు. ఆమె కోపం వస్తే నువ్వు కలుస్తావు. జాగ్రత్త. అల్లా మాలిక్. నేను కలుస్తానా? ఏ అర్థంతో చెప్పాడు? ఏది ఏమైనా ఈ యాత్రలో మాత్రం వీళ్ళని చంపలేకపోయాం. కర్మ. పదండి పదండి పదం. అల్లా చకరే. రండి. అరే
చిచ్చి 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 నా మీద నాకే అసహ్యం వేస్తోంది. చిన్న పిల్లల్ని చంపలేకపోయానంటే నా బతుకెందుకు? దేనిలో అయినా దూకి చావడం బెటర్. మా ఫీలింగ్ కూడా అదే. ఏంటే వెళ్ళి చావమంటారా? ఏ చావలేరా? పోనీ మమ్మల్ని చంపమంటారా? ఇల్లంత సొరకాయ అయినా ఇంట్లో కత్తిపేటకి లోకువాని. నేనెంత గొప్పదాన్నైనా కూడా చివరికి మీతో మాటలు పడాల్సి వస్తుంది. అంటే మీరు సోరకాయ మొహమని ఒప్పుకున్నారన్నమాట. చంపుతో ఆ శ్వేత గీతని చంపారు, ఇక మమ్మల్ని చంపుతారు. ఆ చంపుతా ఉన్న మాట మాట్లాడకండి, కామెడీగా ఉంది. ఏయ్, చాలే చాలే చాలే. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన సానియా మిర్జా యాంకరింగ్ చేయలేదా? సానియా మీర్జా యాంకరింగా? అవును. ఆవిడ ఆడేది టెన్నిస్ కదండి. ఓ యాంకరింగ్ మానేసి టెన్నిస్ ఆడుతోందా? సర్లే, గుళ్ళో చంపడం ఎందుకని వదిలేశాను. గుళ్ళో చంపడం ఎందుకని మీరు వదిలేయడం కాదండి, ఆ దేవుడు మిమ్మల్ని వదిలేశాడు. లేదంటే అక్కడే చచ్చుండేవాళ్ళు. చాలే చాలే. అప్పుడే ఏమైంది? ఆ గీతా శ్వేతల్లో ఒకరిని చంపుతా, ఆస్తి మొత్తం నేనే కొట్టేస్తా. జాతకాలు బాగానే చెప్తున్నారు. ఒక చిలకని కొని చెట్టు కింద కూర్చోండి, డబ్బులు బాగా వస్తాయి. ఏంటే నేను జాతకాలు చెప్పాలా? ఏదో సరదా గురు. ఇంత మంచి ఐడియా ఇప్పుడే చెప్పేది. ముందే చెప్పుంటే చిలకడ కొని చెట్టు కింద పెట్టుండేదాన్ని కదా. జాతకం చెప్పడానికా? మీతో చెప్పించుండేదాన్నే. ఆ శ్వేతను చంపడానికి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి. చంపాలంటే ఉండాల్సింది కత్తి కదా తెగరు. అవును. మరి ప్లాన్ తో ఎలా పొడుస్తారు? ఉందా అని అడుగుతున్నారు. నువ్వు నోరు మీవే. ప్లాన్ అంటే ఆయుధం కాదు, మరి ఫ్యానే. ఫ్యాను ఫ్యాన్కి ఉరేద్దాం అంటున్నారు కదత్తయ్య గారు. అయ్యయ్యయ్యయ్యయ్య, ఇద్దరు ప్రపంచ మేధావులు నా ఇంట్లోనే ఉన్నారన్నమాట. సర్లే, మీ వల్ల కాదు గాని నేనే ఒక ఐడియా చెప్తా. ఏంటత్తయ్య గారు? వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు కార్తో స్పీడ్గా వెళ్ళి వెనక నుంచి గుద్దేస్తా. కష్టం అత్తయ్య గారు, కష్టం. ఎందుకు కష్టమే? కారు ముందుకు వెళ్తుంటే ముందు నుంచి గుద్దగలం, కానీ కారు వెనక్కి వెళ్తుంటే ఎలా గుద్దుతారు? మీకలా అర్థమైందా? మీరు ప్లాన్ చెప్పలేరు, చెప్పిన ప్లాన్ అర్థం చేసుకోలేరు. మీకు చెప్పడం కంటే నా పని నేను చేసుకోవడం బెటర్. కరెంట్ వచ్చినట్టుంది అత్తయ్య గారు. ఐడియా. ఏంటత్తయ్య గారు? టీవీలో దెయ్యాన్ని చూసారా? చూసాం. దాన్ని చూసి మీ ఇద్దరికి ఏమనిపించలేదా? అనిపిస్తుంది అత్తయ్య గారు. ఏమని? అచ్చు మీకులాగే ఉందని. నేను అడిగింది ఏమన్నా ఐడియాలు రావట్లేదా అని. మీకేం ఐడియా వచ్చిందో ముందు అది చెప్పండి. చెప్పను చేసి చూపిస్తా. ఏంటంటే అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసినావు? మీ కంచు అక్కకి మా సంతోష్కి వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. నిజమా ఆంటీ గారు? అవును, పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు కూడా పెట్టిస్తాను. చాలా థ్యాంక్స్ ఆంటీ. కాకపోతే మీరొక చిన్న హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ ఆంటీ? ఒక 20 లక్షలు ఇవ్వాలి. 20 లక్షలా? ఆంటీ కట్నమా అండి? చిచి, 20 లక్షలు కట్నం ఏంటమ్మా? మీరు 25 కోట్లు ఇస్తా అన్నారు కదా. మరి 20 లక్షలు ఎందుకు? పెళ్లి కట్నాలు మా రేంజ్కి తగ్గట్టు పెళ్లి చేయాలంటే కనీసం 1 కోటి రూపాయలు కావాలి. మా కోసం కాస్త ఖర్చు తగ్గించుకుంటే ఓ 50లో చేయించేయచ్చు. అందులో మీ వాటా 20 లక్షలు ఇస్తే నా వాటా 30 లక్షలు పెట్టి జరిపించేస్తాను. ఇంతకీ డబ్బులు ఎప్పుడిస్తున్నారు? అంటే అది
అన్ని లక్షలంటే మా కాడ ఎట్లుంటాయా ఆంటీ? మా అక్కని అడిగి చెప్తాం.